వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎవ్రీ సాటర్డే సోషల్ క్లాసెస్ మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా ఈరోజు జియోగ్రఫీ నుండి భూమి యొక్క ఆవరణాలు, జలావరణం, శిలావరణం, వాతావరణం, జీవావరణం గురించి మనం డిస్కస్ చేయబోతూ ఉన్నాం. ముందుగా మన ఛానల్ ఎవరైనా మొదటిసారి మన క్లాసెస్ ఫాలో అవుతున్నట్లయితే చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి. మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ హబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. మీకు చాలా ఇంపార్టెంట్ కోర్సెస్ మీకు అవైలబుల్గా ఉన్నాయి. ఏం అవసరమో అంతవరకు మాత్రమే మీకు అందుబాటులో ఉన్నాయి. సో వినియోగించుకోండి. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ చదవడానికి ప్రయత్నం చేయండి. అండ్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసే చిన్న సపోర్ట్ ఇదే, లైక్ చేయడం, షేర్ చేయడం. ఓకేనా? రైట్. భూమి యొక్క ఆవరణాలు మనందరికీ తెలుసు. మనకి ఉన్న గ్రహాలలో 8 గ్రహాలలో భూమి మీద మాత్రమే జీవం బ్రతకగలదు అని మనకు తెలుసు. దానికి గల కారణం భూమిపై నీరు, గాలి, అదేవిధంగా మనకి చంద్రుని మాదిరిగా కాకుండా ఇక్కడ మనం భూమిపై నిలవగలుగుతున్నాం. ఇవన్నీ కూడా కారణాలుగా చెప్తూ ఉంటాం. సో ఈ టాపిక్ నుండి ఎగ్జామినర్ ఎలా ఫోకస్ చేస్తాడు అనేది మీకు చెప్తూ ఉంటాను. చూడండి, అక్కడ భూమి శిలావరణము, వాతావరణము, జలావరణం, ఈ 3 ఆవరణాలను కలిగి ఉంది. ఓకే, శిలావరణము, వాతావరణము, జలావరణము. వాతావరణం అంటే మనకి తెలుసు గాలి ఇట్లా, జలావరణం అంటే వాటర్, శిలావరణం అంటే భూమి కిందకి వస్తుంది అది. సో ఇవన్నీ కూడా కలగలిపి ఉన్న చోట జీవం బతకడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఉన్న దాన్నే మనం జీవావరణముగా చెప్తూ ఉంటాం. అంటే జీవావరణంగా చెప్పాలంటే ఆ ప్లేస్లో వాటర్ ఉండాలి, వెదర్ ఉండాలి, మంచిగా పంటలు పండడానికి అవకాశం ఉండాలి, ఈ విధంగా ఉండాలి. సో శిలావరణం గురించి మనం డిస్కస్ చేద్దాం. శిలావరణం అంటే భూమిలో ఘనీభవించిన పొర లేదా గట్టిగా ఉండే పై పొర. సో ఇప్పుడు మనం నిలబడతా ఉంటాం, అది శిలావరణంగా చెప్పవచ్చు. భూమిలో ఘనీభవించిన పొర లేదా గట్టిగా ఉండే పొర, రాళ్ళు, ఖనిజాలు, లవణాలు ఉంటాయి. సో ఇప్పుడు మన కింద రాళ్ళు ఉంటాయి, రప్పలు ఉంటాయి కింద, తెలుసు. ఆ విధంగా గ్రీకు భాషలో లితో అంటే రాయి లేదా శిల అని అర్థం. లితో అంటే రాయి లేదా శిల అని అర్థము. సో శిలావరణం అంటే ఏంటి? రాళ్ళు, రప్పలు, ఖనిజాలు, లవణాలు ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. సాధారణంగా మనం భూమిని 2 రకాలుగా విభజించారు. ఎక్కువ మొత్తంలో భూమిని కలిగి ఉన్న వాటిని ఖండాలుగా విభజించాం. సో జనరల్గా మనం భూమి అనగానే మహాసముద్రాలు అంటాం, ఖండాలు అంటాం. సో ఎక్కువ మొత్తంలో భూమిని కలిగి ఉన్న వాటిని ఖండాలుగా విభజించారు. ఎక్కువ మొత్తంలో నీటిని కలిగి ఉన్న వాటిని మహాసముద్రాలుగా విభజించారు. సో అంటే మనకు ఎర్త్ అనేది ఇట్లా స్పియర్, గోళాకార, జియాయిడ్ షేప్లో ఉంటుంది యాక్చువల్గా. ఆ షేప్లో కనుక చూసినట్లయితే ఇప్పుడు వాటర్ ఉన్న దగ్గర కిందికి వెళ్తే భూమి ఉండదని ఏం లేదు కదా, ఎక్కడనో కొంత లోతుల మళ్ళీ మనకు సర్ఫేస్ అనేది ఉంటుంది. సో అందుకే ఎక్కువ భూమి ఉన్న చోట దాన్ని ఖండాలుగా విభజించుకున్నాం. ఎక్కువ వాటర్ ఉన్న ప్లేసెస్ని మనం మహాసముద్రాలుగా విభజించాం. సముద్రం యొక్క నీటి మట్టం ప్రతి చోట ఒకే విధంగా ఉంటుంది. భూమి యొక్క ఎత్తును సముద్రపు నీటి మట్టం నుండి కొలుస్తాం. ఎక్కడైనా సముద్రం యొక్క నీటి మట్టం ప్రతి చోట ఒకే విధంగా ఉంటుంది డెఫినెట్లీ. కాకపోతే మనకు ఆ సముద్రపు లోతు అది అంతా వేరే మళ్ళీ. సో మనకి భూమి యొక్క ఎత్తును సముద్రపు నీటి మట్టం నుండి కొలుస్తాము. సముద్రపు నీటి మట్టాన్ని 0గా తీసుకుంటాం. అందుకే అంటారు సముద్రపు మట్టానికి 1000 అడుగుల ఎత్తులో ఉంది, అక్కడ గాలి రావట్లేదు, ఇట్లా అంటాం కదా. అంటే సముద్రం యొక్క నీటి మట్టాన్ని మనం అది 0గా కన్సిడర్ చేస్తాం. ఇక అక్కడి నుండి మనకు 1 మీటర్ ఎత్తు, 1 కిలోమీటర్ ఎత్తు, 5 మీటర్స్ ఎత్తు, 100 మీటర్స్ ఎత్తు, ఈ విధంగా మనం కొలవడం జరుగుతూ ఉంటుంది. అతి ఎత్తైనది ఎవరెస్ట్ పర్వతము.
సో మనం ఇది అంటే సముద్ర మట్టానికి 8,849 మీటర్ల ఎత్తులో ఉందన్నట్టు ఇది. ఓకేనా. సో అతి ఎత్తైనది ఏది? ఎవరెస్ట్ పర్వతం. దీని ఎత్తు 8,849 మీటర్లు సముద్ర నీటి మట్టము నుండి. ఇది ఎగ్జామినర్ ఫోకస్ చేసే పాయింట్. అతి లోతైనది మరి సముద్ర మట్టానికి లోతైనది ఏది అంటే పసిఫిక్ మహాసముద్రంలోని మెరీనా ట్రెంచ్ అండి. మెరీనా ట్రెంచ్ ఇది 11,022 మీటర్ల లోతు. 11,022 మీటర్ల లోతు అంటే సుమారు 11 కిలోమీటర్లు. అంటే ఇది సముద్ర మట్టానికి అంత లోతు కిందికి. సముద్ర మట్టానికి ఎత్తు హైయెస్ట్ ఎత్తు ఎంత? 8,849 మీటర్ల ఎత్తు ఎవరెస్ట్. లోతైనది ఎక్కడ? మెరీనా ట్రెంచ్. ఇది మనకి పసిఫిక్ మహాసముద్రంలో ఉంది. ఇది 11,022 మీటర్ల లోతు. అంటే సుమారుగా ఇప్పుడు మనం ఎవరెస్ట్ శిఖరం కనుక ఎక్కడి నుండి చూస్తే ఎంత పెద్దగా కనిపిస్తుందో అంతకి ఇంకా ఎక్కువనే లోతు అనేది కూడా ఆ మెరీనా ట్రెంచ్లో ఉంది. సో అంత లోతు అన్నట్టు సముద్రం లోతు. సో ఖండాలన్నీ కూడా సముద్రాలు మహాసముద్రాలతో వేరు చేయబడ్డాయి. అవును కదా. ఖండాలన్నీ కూడా మనకి సముద్రాలు మహాసముద్రాలతో వేరు చేయబడ్డాయి. చూద్దాం ఒకసారి. ఆసియా, యూరప్, ఆఫ్రికా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఆస్ట్రేలియా ఇవన్నీ కూడా మనకి ఖండాలు. ఇవన్నీ కూడా ఉత్తరార్ధగోళంలో ఎక్కువగా ఉన్నాయి. నార్థన్ హెమిస్ఫియర్లోనే ఎక్కువగా ఉండడం జరిగింది. ఇప్పుడు ఒక్కొక్క ఖండం గురించి చిన్న ఇన్ఫర్మేషన్ మనం డిస్కస్ చేద్దాం. ఏషియా అనేది అతిపెద్ద ఖండము మనందరికీ తెలుసు. ఎగ్జామినర్ ఫోకస్ చేస్తాడండి ఈ పాయింట్లన్నీ కూడా. ఇది మొత్తం భూభాగంలోనే 1/3 పోర్షన్ అంతా కూడా మనకి ఏషియాలోనే ఆక్రమిస్తూ ఉంది. 1/3 పోర్షన్. ఆసియా నుండి కర్కట రేఖ వెళ్తూ ఉంది. వెరీ ఇంపార్టెంట్. ఏషియా నుండి ఏ రేఖ వెళ్తుంది? కర్కట రేఖ. ఏషియా మరియు యూరప్ని యూరల్ పర్వతాలు వేరు చేస్తూ ఉన్నాయి. ఏషియా మరియు యూరప్ని యూరల్ పర్వతాలు వేరు చేస్తూ ఉన్నాయి. యూరప్ మరియు ఏషియా ఈ రెండింటిని కలిపే భాగాన్ని యురేషియా అని పిలుస్తారండి. ఫోకస్ చేయండి. ఆసియా మరియు యూరప్ని యూరల్ పర్వతాలు వేరు చేస్తూ ఉన్నాయి. ఆసియా మరియు యూరప్ని కలిపేది యురేషియా అంటారు. అండ్ ఆసియా నుండి కర్కట రేఖ వెళ్తూ ఉంది. ఆసియా అనేది అతిపెద్ద కాంటినెంట్. ఆసియా అనేది 1/3 పోర్షన్ ల్యాండ్ని ఆక్యుపై చేస్తూ ఉంది. ఈ విధంగా ఇన్ని క్వశ్చన్స్ మనల్ని అడిగే అవకాశం ఉంది. ఆఫ్రికా రెండవ అతిపెద్ద ఖండము. భూమధ్య రేఖ ఆఫ్రికా ఖండం మధ్య గుండా వెళ్తుంది. వెరీ ఇంపార్టెంట్. ఈక్వేటర్ ఏదైతే ఉందో అది ఆఫ్రికా ఖండం మధ్య గుండా వెళ్తూ ఉంది. తద్వారా అక్కడ ఎండలు ఎక్కువగా ఉంటాయి. అందుకే మనకి ఆఫ్రికా కాంటినెంట్లో ఉన్న ప్రజలు కొద్దిగా నలుపుగా కనిపిస్తూ ఉంటారు. ఓకేనా. ఆఫ్రికా ఖండంలో ఎక్కువ భాగం ఉత్తరార్ధగోళంలో ఉంటుంది. బట్ అక్కడ ఈక్వేటర్ మాత్రం వెళ్తూ ఉంది. మధ్యలో నుండి ఆల్మోస్ట్ మేజర్ మధ్యలో నుండి వెళ్తుంది. కేవలం ఆఫ్రికా ఖండం మీద మాత్రమే కర్కట రేఖ, మకర రేఖ మరియు భూమధ్య రేఖ వెళ్తూ ఉంది. వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ 3 రేఖలు కర్కట రేఖ, మకర రేఖ మరియు భూమధ్య రేఖ మరి ఏ కాంటినెంట్ గుండా వెళ్ళవు. కేవలం ఒకే ఒక కాంటినెంట్ గుండా వెళ్తాయి. అది ఆఫ్రికా కాంటినెంట్. ఎగ్జామినర్ మోస్ట్లీ ఫోకస్ చేసే అంశం ఇది. అండ్ ఆఫ్రికా ఖండం చుట్టూ సముద్రాలు కలిగి ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఎడారి అయిన సహారా ఎడారి కూడా మనకి ఆఫ్రికా కాంటినెంట్లోనే ఉంది. అతి పొడవైన నది నైలు నది కూడా ఈ ఖండం నుండే వెళ్తూ ఉంది. అతి పొడవైన నది ఏది? నైలు నది. ఇది కూడా ఈ కాంటినెంట్ నుండే ఫ్లో అవుతూ ఉంది. అండ్ నెక్స్ట్ ఉత్తర అమెరికా 3వ అతిపెద్ద ఖండం. ఉత్తర అమెరికా ఎన్నవ అతిపెద్ద ఖండం? 3వ అతిపెద్ద ఖండం. ఇది దక్షిణ అమెరికాకి అంటే సౌత్ అమెరికాకి చిన్న కాలువ ద్వారా కలిసి ఉంటుంది. దీన్ని ఇస్తమస్ ఆఫ్ పనామా అంటారండి. అంటే నార్త్ అమెరికా అండ్ దక్షిణ అమెరికా కనుక చూసినట్లయితే ఒక చిన్న కాలువ ద్వారా కలిసి ఉంటుంది. దాన్నే ఇస్తమస్ ఆఫ్ పనామా. ఫోకస్ చేయండి. ఇది కూడా సౌత్ అమెరికా దక్షిణార్ధగోళంలో ఉంది. మనకి ఇది కంప్లీట్లీ సదరన్ దాంట్లోనే ఉంటుంది. యాండీస్ పర్వతాలు ఉన్నాయి ఇక్కడ మనకి ఈ ఖండంలోనే ఉన్నాయి. అమెజాన్ నది కూడా మనకి సౌత్ అమెరికాలోనే ఉంది. ఫోకస్ చేయండి ఇక్కడ కూడా. అండ్ నెక్స్ట్ అంటార్కిటికా. ఇది కంప్లీట్లీ దక్షిణార్ధగోళంలో ఉంది.
దక్షిణ ధ్రువం సౌత్ పోల్ ఏదైతే ఉందో మనకి ఈ అంటార్కిటికాలోనే ఉంటుంది. ఇది మొత్తం కూడా మనకి మంచుతో కప్పబడి ఉంటుంది. ఈ ఖండంలో అనేక పరిశోధన కేంద్రాలు అయితే ఉన్నాయి. అందులో మైత్రి అండ్ భారతి కూడా ఉండడం జరిగింది. సో నెక్స్ట్ యూరప్, ఇది ఆసియాకి పశ్చిమాన ఉంది. యూరప్ అనేది ఆసియాకి వెస్ట్ సైడ్ ఉంది. ఆర్కిటిక్ సర్కిల్ ఈ ఖండం గుండా వెళ్తుంది. ఏ రేఖ వెళ్తుంది? ఆర్కిటిక్ సర్కిల్. ఈ ఖండం చుట్టూ 3 వైపులా కూడా సముద్రాలే ఉన్నాయి. తద్వారా దీన్ని మనం పెనిన్సులా అని చెప్పొచ్చు. ఆస్ట్రేలియా అనేది అతి చిన్న ఖండము. దీనికి 4 వైపులా కూడా నీరే ఉంటుంది. ఇది ఐలాండ్ అని కూడా మనం చెప్పొచ్చు, ద్వీప ఖండము అంటాము. సో జలావరణం గురించి ఇంతసేపు మనం భూభాగం గురించి చెప్పుకున్నాం, అంటే శిలావరణంలోని ప్రదేశాల గురించి మనం చెప్పుకోవడం జరిగింది. ఓకేనా? నా జలావరణంలో మనకి మహాసముద్రాల గురించి డిస్కస్ చేయొచ్చు. భూమిని నీలి రంగులో ఉన్న గ్రహం బ్లూ ప్లానెట్ అని కూడా పిలుస్తారు. బ్లూ ప్లానెట్ అని భూమిని పిలుస్తారు. ఎందుకంటే మనం స్పేస్ నుండి కనుక చూసినట్లయితే మేజర్ పోర్షన్ అంతా కూడా మనకి వాటర్ తోటి ఆక్యుపై ఉంది కనుక బ్లూయిష్ కలర్లో కనిపిస్తుంది. ఓకేనా? భూమిపై 71% నీరే ఉంది. కేవలం 29% మాత్రమే భూమిని కలిగి ఉంది కనుక మనకి స్పేస్ నుండి చూస్తే మేజర్గా బ్లూయిష్ కలర్లోనే కనిపిస్తుంది. సో ఈ 71% నీరంతా కూడా సముద్రాలు, నదులు, సరస్సులు, మంచు రూపంలో ఉంటుంది. అంటే ఇందులో 97% నీరు మాత్రం మహాసముద్రాల్లోనే. ఇందులో కూడా 97% ఆఫ్ వాటర్ మహాసముద్రాల్లోనే ఉంటుంది. అంటే ఎందుకు పనికిరాని వాటర్, మనకి అది డ్రింకింగ్కి యూజ్ కాదు. ఈ నీరంతా కూడా ఉప్పుగా ఉంటుంది. ఇది తాగడానికి పనికిరాదు. మిగిలినదంతా మంచు రూపంలో ఉంటుంది. కేవలం మనుషులు వినియోగించుకోవడానికి ఉపయోగపడే నీరు చాలా చాలా తక్కువ, రఫ్లీ బిలో 1% లోపే మనం యూజ్ చేసుకోవడానికి, అంటే డ్రింకింగ్ వాటర్కి యూజ్ అవుతుంది. సముద్రాలన్నీ కూడా ఒకదానితో ఒకటి కలిసే ఉంటాయి. ఓకే, వాటర్ అంతా కూడా మనకి ఇట్లా కలిసే ఉంటుంది. సో అవన్నీ కూడా ఎప్పటికీ ఫ్లో అవుతూనే ఉంటాయి కదా. సో ఇక్కడ చూసినట్లయితే ఏరియా వైజ్ ఇవి 5 మహాసముద్రాలు. అవి ఏంటి అనేది చూద్దాం. పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం, అంటార్క్టిక్ మహాసముద్రం. దీన్నే దక్షిణ మహాసముద్రం అని కూడా పిలుస్తారు. అంటార్క్టిక్ మహాసముద్రాన్ని దక్షిణ మహాసముద్రం అని కూడా పిలుస్తారు. ఏరియా వైజ్ కనుక చూసినట్లయితే పసిఫిక్ మహాసముద్రం పెద్దది, అట్లాంటిక్ మహాసముద్రం సెకండ్, థర్డ్ హిందూ, ఫోర్త్ అంటార్క్టిక్ అండ్ ఫిఫ్త్ ఆర్కిటిక్. ఏరియా వైజ్ ఆర్డర్ ఇది. అండ్ 1 by 1 చూద్దాం. పసిఫిక్ మహాసముద్రం అతిపెద్ద మహాసముద్రం. సేమ్ ఇది కూడా మహాసముద్రాలలో 1/3 పోర్షన్ ఇదే ఆక్రమిస్తుంది. అతి లోతైన ప్రదేశం మెరీనా ట్రెంచ్. ఇది ఓ ఆకారంలో కనిపిస్తుంది ఈ విధంగా, అంటే ఆ ఏరియా అంతా కూడా ఈ విధంగా కనిపిస్తుంది. నెక్స్ట్ దీని చుట్టూ ఏషియా, ఆస్ట్రేలియా అండ్ ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా ఉన్నాయి. అంటే దీని చుట్టూ ఆసియా, ఆస్ట్రేలియా, సౌత్ అమెరికా, నార్త్ అమెరికా ఉన్నాయి. అట్లాంటిక్ సముద్రం రెండవ అతిపెద్ద సముద్రము. ఇది ఎస్ ఆకారంలో ఉంటుంది. మనకి ఇది ఈ యూరోప్, ఆఫ్రికా మధ్యలో కనుక పోర్షన్ చూస్తే ఈ విధంగానే ఉంటుంది. ఒకసారి చూడండి, వరల్డ్ మ్యాప్ చూస్తే మీకు అర్థమవుతుంది. పశ్చిమాన వెస్ట్ సైడ్ ఉత్తర దక్షిణ అమెరికాలు ఉంటాయి. తూర్పున యూరోప్ మరియు ఆఫ్రికాలు ఉన్నాయి. వ్యాపారం పరంగా ఇది చాలా రద్దీగా ఉండే మహాసముద్రం, బిజియెస్ట్ ఓషియన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ హిందూ మహాసముద్రం, అంటే ఒక దేశం పేరు మీదుగా ఉన్న మహాసముద్రం ఏదైతే ఉందో అది ఇది ఒక్కటే. హిందుస్థాన్, హిందూ దేశం, మనది అదే కదా. సో ఆ విధంగా దానికి పేరు పెట్టడం జరిగింది. ఇది ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది. మనకి ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది ఎందుకంటే ఇటు సైడ్ బే ఆఫ్ బెంగాల్ వస్తుంది, ఇటు అరేబియా వస్తుంది. ఈ విధంగా ఉత్తరాన ఆసియా, పశ్చిమాన ఆఫ్రికా, తూర్పున ఆస్ట్రేలియా ఖండం మనకి ఈ ఓషియన్ చుట్టూ ఉంటాయి. నెక్స్ట్ దక్షిణ మహాసముద్రం, అంటార్కిటికా మహాసముద్రం. ఇది అంటార్కిటికా నుండి 60 degrees దక్షిణాక్షాంశం వరకు వ్యాపించి ఉంది. అంటే మనకి పోల్స్లలో ఇది వ్యాపించి ఉంది. నెక్స్ట్ ఆర్కిటిక్ మహాసముద్రం, ఆర్కిటిక్ సర్కిల్ ప్రాంతం నుండి ఉత్తర ధ్రువం వరకు ఉంది.
అంటే నార్త్ పోల్ వరకు ఉంది. ఇది పసిఫిక్ మహాసముద్రాలన్నీ కలిసే జలసంధిని బేరింగ్ జలసంధి అంటారు. అంటే ఇది మరి పసిఫిక్ మహాసముద్రం కలిసే జలసంధిని ఏమంటాం? బేరింగ్ జలసంధి. ఫోకస్ చేయండి, ఎగ్జామినర్ ఫోకస్ చేస్తాడు. నెక్స్ట్ వాతావరణం, అట్మాస్ఫియర్. వాతావరణం అనేది వాయువులతో కూడి ఉంటుంది. ఈ వాతావరణం 1600 కిలోమీటర్ల వరకు వ్యాపించింది. ఆ తర్వాత మనకి ఏముండదు, 1600 కిలోమీటర్ల వరకు వ్యాపించింది. దీన్ని కూడా మనం 5 రకాలుగా విభజించాం. దీని గురించి సపరేట్ లెసన్లో చూద్దాం ఇంకా డెప్త్గా. సో ఇక్కడ ట్రోఫో ఆవరణము, స్ట్రాటో ఆవరణము, మెసో ఆవరణము, థర్మో ఆవరణము అండ్ ఎక్సో ఆవరణం. ఈ విధంగా 5 విభాగాలుగా విభజించడం జరిగింది వాతావరణాన్ని. వాతావరణంలో మనకి ఎక్కువ మోతాదులో నైట్రోజన్ అండ్ ఆక్సిజన్ మేజర్ పోర్షన్గా ఉంటాయి. రిమైనింగ్ అన్నీ కూడా చాలా తక్కువ క్వాంటిటీలో ఉంటాయి. 78% నైట్రోజన్ ఉంటుంది, 21% ఆక్సిజన్ ఉంటుంది. మిగిలిన భాగం కార్బన్ డైఆక్సైడ్, ఆర్గాన్, అదర్ గ్యాసెస్ అన్నీ కూడా కలిపి 1%. సో ఆక్సిజన్ అనేది మనం శ్వాస తీసుకోవడానికి ఉపయోగపడుతుంది తెలుసు. నత్రజని జీవుల పెరుగుదలకు సహాయపడుతుంది. కార్బన్ డైఆక్సైడ్ మొక్కల పెరుగుదలకు ఉపయోగపడుతుంది. ఇక్కడ చూడండి, ఈ ఫోకస్ చేయండి. వాయువుల యొక్క సాంద్రత డెన్సిటీ ఏదైతే ఉందో సముద్ర మట్టం వద్ద ఎక్కువగా ఉంటుంది, పైకి వెళ్ళే కొద్దీ తగ్గుతుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ చాలా తక్కువ మందే ఆన్సర్ చేస్తూ ఉంటారు. వాయువుల యొక్క డెన్సిటీ సముద్ర మట్టం వద్ద ఎక్కువగా ఉంటుంది, పైకి వెళ్ళే కొద్దీ ఆ డెన్సిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అందుకే మనం ఈ హిమాలయ పర్వతాలకి ట్రెక్కింగ్కి పైకి వెళ్ళే వాళ్ళు ఆ గ్యాస్ పట్టుకొని వెళ్తూ ఉంటారు, ఆక్సిజన్ సిలిండర్స్. ఎందుకంటే ఆ పైకి వెళ్ళే కొద్దీ ఎన్విరాన్మెంట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది కనుక, ఎయిర్ అనేది కొద్దిగా ఇబ్బంది పెడతా ఉంటుంది కనుక. అందుకే వారి వెంట ఆక్సిజన్ని తీసుకెళ్తూ ఉంటారు. గాలి ఎప్పుడు కూడా అధిక పీడనం నుండి అల్పపీడనం వైపుకు, ఇది కూడా ఫోకస్ చేయండి, అల్పపీడనం వైపుకి పైకి ప్రయాణిస్తూ ఉంటుంది. నెక్స్ట్ జీవావరణం. జీవావరణం అంటే ఏమనుకున్నాము, అవన్నీ కలిసి జీవుడు బ్రతికి ఉండడానికి అనువైన ప్రదేశం ఏదైతే ఉందో అది జీవావరణము. ఓకేనా, దీన్ని జీవావరణం అంటాం. జీవావరణము 2 రకాలుగా, వృక్షరాజ్యము మరియు జంతురాజ్యము. వృక్షరాజ్యము, జంతురాజ్యం అంటే వృక్షాలు బ్రతికేదంతా ఒకటి, జంతువులంతా బతికే ఈ విధంగా అనుకొని చెప్పుకోవచ్చు మనం. ఈ 3 ఆవరణాలని సరైన క్రమంలో సరైన హద్దుల్లో వినియోగించుకోవాలి. లేని ఎడల ప్రకృతి వైపరీత్యాలు జరుగుతూ ఉంటాయి. దీని కారణంగానే సునామీలు, భూకంపాలు, గ్లోబల్ వార్మింగ్ జరుగుతూ వస్తున్నాయి. సో ఏమి లేదు, వాతావరణాన్ని మనం పొల్యూట్ కాకుండా చూసుకోవాలి, వాటర్ని పొల్యూట్ కాకుండా చూసుకోవాలి. అండ్ అదేవిధంగా ఈ కొండలు ఇవన్నీ కూడా ప్రొటెక్ట్ చేయాలి. ఎక్కడికక్కడ మనం ఇప్పుడు చూసినట్లయితే ఎక్కడికక్కడ మట్టి లేకుండా సిమెంట్ రోడ్లు వేస్తూ ఉన్నారు, ఎక్కడికక్కడ డాంబర్ రోడ్లు వేస్తూ ఉన్నారు. వేయడం వల్ల ఏముంది, వాటర్ అనేది హెడ్బట్స్లో ఎక్కడికి పోకుండా రోడ్ల మీదనే నిలిచిపోవడం, ఇట్లాంటివన్నీ ఇబ్బందులు జరుగుతాయి. సో మనం శిలావరణాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి, జలావరణాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి, అదేవిధంగా వాతావరణాన్ని కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇది ఈరోజు క్లాస్. ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ, ఆల్ ద వెరీ బెస్ట్, అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.